చూడు లక్ష్మి, ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అంటారు. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకే శిక్ష పడింది. ఈ శిక్ష నుంచి నువ్వు తప్పించుకుందామని చూసినా, ఈ నిశ్చితార్థాన్ని నువ్వు చెడగొట్టాలని చూసినా నేను ససేమీరా ఊరుకోను. ఈ నిశ్చితార్థంగాని తప్పింది అంటే నేను మనీషాకి, అనంతకి ఇచ్చిన మాట తప్పినట్టు. మాట తప్పిన క్షణమే నా వ్యక్తిత్వం నేను కోల్పోయినట్టు. నా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే, అలాంటి పరిస్థితి సృష్టించిన ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. అలాంటి పరిస్థితుల్ని సృష్టించిన మనుషుల మధ్య నేను తలెత్తుకొని బ్రతకలేను. నువ్వు నిజంగానే ఈ నిశ్చితార్థాన్ని ఆపాలనుకుంటే నేను ఆ క్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానని గుర్తుపెట్టుకో. ఇక ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధము ఉండదు అని కూడా బాగా గుర్తుపెట్టుకో. మామ్, వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు నువ్వు ఇన్ని మాటలు ఎందుకు అంటున్నావు? ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? నీ మాటని నేను గౌరవిస్తాను. నువ్విచ్చిన మాటని శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కాదన్నాడు నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అవునన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడడం ఆపేయాలి మామ్. దయచేసి ఇలాంటి అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకోకు. చూసావా లక్ష్మి, మిత్ర నా మాటని జవదాడ్డానికి గాని, నేను గీసిన గీతని దాటి వెళ్లడానికి గాని సిద్ధంగా లేడు. నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ నిశ్చితార్థాన్ని ఆపే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి అక్కడితో ఆపే. ఆపడం నీ వల్ల కాదని అర్థం చేసుకో. చూడండి అత్తయ్య గారు, నేను ఈ నిశ్చితార్థం ఆపాలనుకుంటే ఎలా అయినా ఆపగలను. కానీ నా మూలంగా మీరు ఈ ఇంట్లోంచి వెళ్లే పరిస్థితి రాకూడదు. నా మూలంగా ఈ ఇల్లు ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు. అందువల్ల మీరందరూ బాధపడే పని నేను చెయ్యాలనుకోవడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం అత్తయ్య గారు, ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించండి. ఒకరికి మాటిచ్చే ముందు 1000 సార్లు వెనకడుగు వేయండి. ఎందుకంటే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చలేం. మాట మీద నిలబడే తత్వం ఉంటే ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేం. నిజానిజాలు తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారు. కానీ తెలిసిన రోజు ఖచ్చితంగా బాధపడతారు. ఇక్కడ ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచించినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని రకాల ఇబ్బందులు సృష్టించినా మిత్రకి, మనీషాకి ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు, ఇకపై జరగబోదు.
అమ్మయ్యా. మనీషా, అరవింద్ అక్క శాసనం లిఖిస్తున్నట్టు ఇంత సూటిగా చెప్పిందంటే అది ఖచ్చితంగా చేసే తీరుతుంది. తన ఆహాన్ని కాపాడుకోవడం కోసమైనా ఈ నిశ్చితార్థం చేసి తీరుతుంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ నిశ్చితార్థం ఆపడం ఇంకెవ్వరి వల్ల కాదు. ఈ నిశ్చితార్థంగాని తప్పింది అంటే నేను మనీషాకి అనంతకి ఇచ్చిన మాట తప్పినట్టు. అలాంటి పరిస్థితి సృష్టించిన ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? నీ మాటని నేను గౌరవిస్తాను. నువ్విచ్చిన మాటని శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటి లక్ష్మి, పాస్ట్ అంతా ఫ్లాష్ కట్లు వేసుకుని చూసుకుంటున్నావా? ఆ ఫ్లాష్ కట్స్ లో అందరి దగ్గర తిట్లు తినడము, అందరి ముందు తలదించుకుని నిలబడ్డము ఎంతకన్నా ఏముంది చెప్పు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏం లేదు లక్ష్మి, నిన్ను ఉసూరుమని చూస్తూ ఉంటే ఒక ఉచిత సలహా ఇవ్వాలి అనిపించింది, అందుకే వచ్చాను. ఏంటది? నాకు మిత్రకి నిశ్చితార్థం కూడా అయిపోతుంది, ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోతుంది. మా ఇద్దరికి ఒక సంతోషకరమైన జీవితం మొదలైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఏడుస్తూ కూర్చోవడం దేనికి? కావాలంటే నీ బ్యాగ్ మేము సర్దుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ బ్రతుకు నువ్వు చూసుకో, నీ దారి నువ్వు వేసుకో. ఏంటి, నన్ను బయటికి పంపించాలని ఇద్దరు చాలా ఆరాటపడుతున్నట్టున్నారు? ఆరాటంతో చెప్పడం లేదు లక్ష్మి, నీ మీద ఆప్యాయతతో చెప్తున్నాం. జరిగిపోయిన పాస్ని పట్టుకుని వేలాడే కన్నా జరగబోయే ఫ్యూచర్ కోసం బయటకు వెళ్ళిపోవడం మిన్న. చూడు మనీషా, నేను వెళ్ళిపోతానని, నా దారి నేను చూసుకుంటానని, నీకు అడ్డంగా ఉన్నానని చాలా కలలు కంటున్నట్టున్నావు. ఆ కలలు కలలుగా మాత్రమే మిగిలిపోతాయి, నిజాలవుతాయని మాత్రం ఆశపడకండి. అదేంటి లక్ష్మి, ఈ నిశ్చితార్థం విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కానని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించనని అక్క ముందు మాటిచ్చినట్టు మాట్లాడావు కదా, ఇప్పుడేంటి మాట తప్పేలా మాట్లాడుతున్నావు? నేను నిశ్చితార్థం విషయంలో కలగజేసుకోనని మాత్రమే అన్నాను. దాని అర్థం నిశ్చితార్థం జరుగుతుందని కాదు. నిశ్చితార్థం ఆగడానికి కారణాలేమైనా ఉండొచ్చు, అందుకే కలలు కనడం కాస్త తగ్గించండి. చూసావా మనీషా, ఇంత జరిగినా లక్ష్మిలో ఆత్మవిశ్వాసం రవ్వంత కూడా చెరగడం లేదు. దీన్నే ఆంటీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఏదో చేసేద్దాం, ఏదో చూసేద్దామని ఉంటుంది, కానీ ఆఖరికి ఏమీ చేయలేరు, ఏమీ చూడలేరు. చేతగాక చతికిల పడతారు. జరగబోయేదేంటో మీకు అర్థం కావడం లేదు. మీరనుకున్నవి, అందంగా కలలు కన్నవి ఏమీ జరగవు. పాపం, ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో తెలియక, ఒకవేళ నిశ్చితార్థం అయిపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తనలో తానే మదన పడుతూ కాస్త మతిస్థిమితం తప్పినట్టుంది. లక్ష్మితో వాదించటం, తను వింటుంది అని అనుకోవడం మన అవివేకం. వీటన్నిటికంటే మనం మన పని చేసుకోవడం ఉత్తమం. ఆంటీ పదండి వెళ్దాం. లెట్స్ గో. ఏంటదినా ఇదంతా? ఏదో ఒకరోజు అన్నయ్యకి నీకు దూరం తగ్గుతుంది అనుకున్నాను. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం వస్తుంది అనుకున్నాను. కానీ మీ మధ్య దూరం పెరిగిపోతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు నీ జీవితం ఏమైపోతుందోనని భయమేస్తుంది. చూడు సంజన, ఏదెలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. మన సంకల్పం మంచిదైతే మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు దీని గురించి దిగులు పడక సంజన, సరేనా? ఏంటన్నయ్య ఇదంతా? మనమందరం ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. మనీషాకి అన్నయ్యకి ఎంగేజ్మెంట్ జరిగిపోతే ఇక ఖచ్చితంగా పెళ్లి కూడా చేసేస్తారు.
అప్పుడు లక్ష్మి వదిన పరిస్థితి ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు సంజన. ఎంతసేపు లక్ష్మీవతిని వదిలించుకోవడానికి, మనిషిని తగిలించుకోవడానికి పెద్దమ్మవాళ్ళు చూస్తున్నారు, కానీ అసలు లక్ష్మీవతినికి అన్యాయం జరుగుతుందని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇక్కడంత ఆలోచించే మనుషులే ఉంటే ఈ ఇంట్లో ఇన్ని ఆటుపోట్లెందుకు, అస్తవ్యస్తమైన పరిస్థితులెందుకు? ఏంటో వక్రంగా వెళ్లే ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు సక్రమంగా ఆ పైవాడు చక్కదిద్దుతాడో ఏమో. సుధీర్, ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. ఏదో చావు కార్యం జరుగుతున్నట్లు కూర్చున్నారెందుకు? ఏం లేదు పెద్దమ్మా. మీ మనసులో ఏముందో, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో నాకు బాగా తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరనుకున్నది మాత్రం జరగదు. ఈ ఎంగేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందరితో పాటు సరదాగా ఉండడానికి ప్రయత్నించండి. మిత్ర, ఆ 3 లైట్స్ వెలగడం లేదు. ఓ, ఐల్ ఫిక్స్ ఇట్. మిత్ర, ఏంటి సినిమాల్లో హీరో హీరోయిన్లు ఒకరి మీద ఒకరు పడ్డట్టు తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నారు? ఏంటి లక్ష్మి, అవకాశం దొరికింది కదా అని గట్టిగా అల్లేసుకుంటున్నావు? నా మీద పడింది ఆయన. నా మీద పడిపోకుండా ఆయన నిగ్రహించుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఏమైనా అడగాలనుకుంటే మిత్రగారిని అడుగు. ఏంటి మిత్ర ఇదంతా? మనీషా, దిస్ ఇస్ టూ మచ్. అనుకోకుండా పడ్డాం, దాని గురించి ఎందుకు ఇంతలా అరవడం?
మిత్ర గారు ఆ, చూడు లక్ష్మి, మిత్రని సరిదిద్దుకోవడానికి సవరించుకోవడానికి నేనున్నాను. నీ సహాయాలు సహకారాలు మిత్రకి అవసరం లేదు. సొంత దొరికితే చాలు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యకి ఎందుకు దూరిపోతావు? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. భార్యాభర్తల మధ్య దూరితే నువ్వే అవమానాల పాలవుతావు. లక్ష్మి, ఇట్స్ ఓకే, నేను తీసుకుంటాను. చూడండి మిత్రగారు, మీ మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ మనిద్దరి మధ్య పెళ్లి అనే బంధం ఉంది. తాళి అనే ఒక సంబంధం ఉంది. భార్యాభర్తలు అనే అనుబంధం ఉంది. అందువల్ల నేను మీకు సేవ చేయడంలో తప్పు లేదు. సేవ చేయించుకోవడం మీ తప్పు. మిత్ర బయటికి కనిపించడు గాని లక్ష్మి అంటే లెక్కలేనంత ప్రేమ ఉంటుందిరా. అందుకే లక్ష్మి ఏం చేస్తున్నా చూస్తూ ఉండిపోయాడు తప్ప ఒక్క మాట అనలేదు. నేను చూసుకుంటానులేని వదిలేసి వెళ్ళిపోలేదు. అవునానమ్మా, నువ్వు అంటూ ఉంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది అది అర్థం చేసుకుంటే వాళ్ళకే మంచిది. మనీషా, ఇప్పుడేమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందో మీరు కూడా చూశారు కదా ఆంటీ. లక్ష్మి నన్ను ఒక్కొక్క మాట అంటూ ఉంటే మిత్ర లక్ష్మిని 100 మాటలు అనాలి. అలాంటిది లక్ష్మి నా మీద ఆవేశపడుతూ నన్ను అనన్ని మాటలు అంటూ ఉంటే మిత్ర అడ్డుకోవడం లేదు. మిత్ర ప్రవర్తనకి అర్థమేంటో నాకు అర్థం కావట్లేదు. మనీషా, కొన్ని సందర్భాల్ని చూసి చూడనట్టు పోవాలి. అలా ఎలా అవుతుందా ఆంటీ? జరిగిన విషయం మనసులో ఒక ముల్లులా గుచ్చుకుంటూ ఉంటే మర్చిపోయినట్టు, మరేమీ అవ్వలేనట్టు అలా ఎలా వదిలేయమంటారు? మనీషా, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. లక్ష్మి నిన్ను అంటూ ఉంటే మిత్ర ఆపట్లేదు, అలాగే లక్ష్మిని సమర్థించట్లేదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. లేదా ఆంటీ, ఒక మనిషిని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పకపోతే అతను ఒప్పు చేస్తున్నాడని అర్థం. అలాగే ఇప్పుడు లక్ష్మి మాటల్ని మిత్ర అడ్డుకోవడం లేదు అంటే
లక్ష్మి పట్ల ఒక మంచి ఫీలింగ్, మిత్రలో ఉన్నట్టే మీనింగ్. లక్ష్మి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, మిత్ర మనసులో కదులుతున్నట్టే ఇండికేషన్. మనీషా, నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంది. నువ్వు ఆలోచించే విధానంలో కూడా న్యాయం ఉంది. కానీ కాస్త ఓపిక పట్టు. ఈ నిశ్చితార్థం అయిపోతే మిత్ర ఆల్మోస్ట్ నీ సొంతమైపోతాడు. ఆ తర్వాత నిన్ను మిత్రుని వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు.